హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ 1500+ సబ్స్క్రైబర్లు రీచ్ అయింది. మీ సపోర్ట్ నాకు ఇలానే కావాలి. వితిన్ 5 monthsలోనే 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. పేరుపాలెంకి తూర్తాల్ అని ఒక సెంటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్లో సముద్రం చేపలు, అలాగే పీతలు, రొయ్యలు, అనేక రకాల చేపలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ మార్కెట్కి వెళ్ళినప్పుడైతే ఇది మా అత్తగారి ఊరు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ నుంచి చేపలు, నాకు నచ్చిన చేపలన్నీ తీసుకెళ్తాను. ఇప్పుడైతే 1500+ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమి లేదు ఫ్రెండ్స్, మన ఇంట్లోనే పలవ, చికెన్ కర్రీ, అలాగే పెరుగు చట్నీ ఎలా చేసుకుని మనం ఫ్యామిలీ అంతా కలిసి తింటామో, సో అలాగే ఒక 10-15 మెంబర్స్కి ఫుడ్ డొనేట్ చేద్దాం ఫ్రెండ్స్. పూర్తి వరకు చూడండి. ఎందుకంటే ఒక హోటల్లో తీసుకుని మనం మనీ పే చేసి అక్కడ తీసుకున్న పార్సల్ మనం పంచిపెట్టచ్చు. సో అలా కాదు, మనమే కష్టపడి ఇంటికాడ ప్రిపేర్ చేసి వాటిని ప్యాక్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళేవాడే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినట్టయితే నా ఫీలింగ్ ఫ్రెండ్స్. సో చాలా కష్టపడ్డాం. ఈ వీడియో పూర్తి వరకు చూసి నాకు సపోర్ట్ చేయండి. సో ఇలాంటి కార్యక్రమాలు 1500+ సబ్స్క్రైబర్స్ వచ్చారని కాదు, సో మరిన్ని ముందుగా మంచి కార్యక్రమాలు అయితే చేయొచ్చు. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం ఆనియన్స్ని కట్ చేసుకుని వాటిని క్లీన్ చేసేసుకుని నీట్గా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దంచుకుని దీన్ని కూడా ప్రిపేర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పలవాలోకి సపరేట్గా మనం ఆనియన్స్ని పెద్ద సైజులు కట్ చేసుకుని, అలాగే చికెన్ కర్రీలోకి ఏమో చిన్నగా అయితే కట్ చేసుకుని మనం వాటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తో పాటు టమాటా, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకుని ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత ఒక 2 kgs చికెన్ని మనం కట్ చేపించి తీసుకొచ్చాం కాబట్టి వాటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సెట్టింగ్ అంతా ఎలా అరేంజ్ చేసుకున్నామో. సో అన్నీ కట్ చేసుకుని మసాలాలు అన్నీ రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక 5-6 tables నెయ్యిని అయితే వేసుకుని ఈ పల్వా సరుకుల్ని 1 by 1 వేసుకుని ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతుండగానే కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. సో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుని మూత అయితే క్లోజ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత కళ్ళుప్పు, అలాగే 2 స్పూన్లు పసుపు, 1 స్పూన్ కారం ఇవి వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో మొత్తం తిప్పుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత
సో ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా, బియ్యాన్ని మనం ఒక గిన్నెతో కౌంట్ చేసుకుంటే ఆ గిన్నెతో 2 డబల్ అయితే వాటర్ వేయాలి. ఇలా డబల్ వాటర్ వేసిన తర్వాత అది రైస్కి కరెక్ట్గా అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత అది కుక్ అయిన తర్వాత సాల్ట్ అనేది అప్పుడు వేయడానికి అయితే అస్సలు మ్యాచ్ అవ్వదు. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది ఉప్పు అనేది పడుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకుని సరి చేసుకోవాలి. సో అందుకని ముందుగా మనం రైస్ కడిగి పెట్టుకున్న రైస్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. సో ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ పక్కనే ఒక గిన్నె పెట్టుకుని అందులో కూడా మనం చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుని కరివేపాకు వేసుకుని తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు టమాటాలు కూడా అందులో వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కూడా ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయిన తర్వాత మనకి తగినంత కళ్ళుప్పు వేసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని మనం క్లీన్ చేసుకున్న ఆ చికెన్ కూడా ఇందులో వేసేసుకుని తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్, అప్పుడు మనం మిగిలినవన్నీ వేసుకోవచ్చు. సో పలవలో మనం వాటర్ అయితే పొంగినాయి కాబట్టి మనం రైస్ని ఇందులో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో రైస్ని ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒక్కసారి గరిటతో మొత్తం అంతా ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, రెండు కూడా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం 2 కలిపి ప్రిపేర్ చేసుకున్నాం. చికెన్ పీసెస్ కూడా ఉడికింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కారం, ఘాటుకి సరిపడా కారం వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కుక్ అవుతుండగానే లైట్గా కొత్తిమీర వేసి కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫ్లేవర్ అనేది అందులోకి వస్తుంది. తర్వాత ఇంకా వాటర్ని ఇంకిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, పలవ అయితే మనకి రెడీ అయిపోయింది. 80% అయితే కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దమ్ము పెట్టినట్టుగా పైన ఒక గిన్నె పెట్టి ఆవిరి బయటికి రాకుండా అయితే పైన ఒక మనం దంచుకునే ఒక పత్తరాయిని అయితే దాని మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవిరి అనేది ఈ సైడ్లో నుంచి రాదు. సో ఇప్పుడు పైన ఉన్నదంతా 100% కుక్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనం చికెన్ని చూసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ఇంకా మనం గరం మసాలా అలాగే చికెన్ మసాలా కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే మనకి ఫైనల్గా రెడీ అయిపోతుంది. కర్రీ ఫైనల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఇవన్నీ పార్సల్ చేసి మరి ఈ కార్యక్రమం చేయాలి కాబట్టి తొందరగా ఫాస్ట్గా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. పెరుగు చట్నీని కూడా మేము ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పెరుగుని ఇలా చెప్పించి ఉల్లిపాయలు అలాగే టమాటాలు పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వాటర్ అనేది కొంచెం వేసుకుని సాల్ట్ వేసుకుని టేస్ట్కి సరిపడా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మరి ప్యాకింగ్ అనేది తొందరగా చేయాలి. మనం వాళ్ళ భోజనం టయానికి మనం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి కాబట్టి
తొందరగా అయితే మనం ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఫాస్ట్గా వాళ్ళకైతే పంచడానికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్.